నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను వనిల్. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా నడపడంతో అదుపు తప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఆటో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోళ్ శివార్లోని నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చీమకుర్తి మండలంలోని ఎర్రగుడిపాడు నుండి తొర్రగుడిపాడు వెళ్లే రోడ్డులోని వాగు దాటే సమయంలో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటం వల్ల గజయితగలకు గాలింపు కష్టంగా మారింది. చీకటి పడడంతో రేపు ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. బాకీ కార్డులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల ప్రజాపాలనపై ప్రజల సమక్షంలోనే చర్చకు రావాలన్నారు. బాకీ కార్డుల పేరుతో హడావిడి చేస్తున్న హరీష్ రావు ముందు 10 ఏళ్ల మీ పరిపాలనలో బాకీ పడ్డ హామీల సంగతి మరిచిపోయావా అంటూ ఎమ్మెల్సీ ప్రశ్నించారు. భారీ వర్షాలతో తిరుమలలో జలకల సంతరించుకుంది. నీటితో పూర్తిగా నిండిన గోగర్భం డ్యాం నుంచి నీటి క్రిందకు వదులుతున్నారు టీటీడీ అధికారులు. దీంతో లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. వరద నీటితో పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార పూర్తిగా నిండుకున్నాయి. తిరుమల అవసరాలకు సరిపడా జలవనరులు అందుబాటులో ఉన్నాయని టీటీడీ అంచనా వేస్తుంది. అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట గ్రామ మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మత్స్యకారులు తమ అభిప్రాయాలను కలెక్టర్కు తెలియజేశారు. మత్స్యకారులు జీవనోపాధికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం చేయదని కలెక్టర్ హామీ ఇచ్చారు. చేయదని గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, సిపిడబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామంలో పత్తి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 15 మంది కూలీలు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రతి చేనులో పనిచేస్తుండగా కనకర్తి సిద్ధాల సమీపంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. గాయపడిన బాధితులను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. ఇకపై జాయింట్ కలెక్టర్లు పదవులు రద్దు చేస్తూ అదనపు కలెక్టర్లుగా కొత్త బాధ్యతలు అప్పగించింది. వేములవాడ ఆలయ గోదాంలో సరుకులు మాయంపై ఈవో రమాదేవి చర్యలు చేపట్టారు. రాజు న్యూస్ ఇచ్చిన కథనంపై స్పందించిన ఈవో గోదాం సూపరింటెండెంట్ వెంకటప్రసాద్కు సోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరుకుల అవకతవకలపై 5 కమిటీ సభ్యులను నియమించారు. కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు హోంశాఖ మంత్రి అనిత. ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాద ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు మంత్రి అనిత. అనకాపల్లి జిల్లాలోని మందుగుండు తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. మందుగుండు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు. ఈ ఘటన చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనపై అక్రమ మందుగుండు తయారీగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థికి షాక్ తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన సమయంలో మానవీయ విద్యార్థి త్రాగునీటి కోసం మోటార్ వేయగా షాక్కు గురయ్యారు. పాఠశాలలో పిల్లలతో కూడా పనులు చేపిస్తున్నారన్నారు పేరెంట్స్ మండిపడుతున్నారు.